హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను తరుణి. సో నిరుద్యోగులు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం ఏంటంటే జీపీఓ. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కూడా ఇదే. సో జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, జీపీఓలో ఎలాంటి సిలబస్ ఉండబోతున్నాయి, అలాగే జీపీఓలో ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జీనియస్ పబ్లికేషన్ రఘుదేపక సార్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చెప్పండి, జీపీఓ పోస్ట్స్ ఎన్ని రకాలుగా వస్తాయి, అలాగే ఏం సిలబస్ ఉండబోతుంది, ఎన్ని పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? ముందుగా బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ చూస్తున్న అభ్యర్థులందరికీ నా తరపున, మన జీనియస్ పబ్లికేషన్ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా మనం వింటున్నాం రీసెంట్గా జీపీఓ నోటిఫికేషన్. అసలు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, అంతేకాకుండా సిలబస్లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, అంతేకాకుండా ఎలాంటి పుస్తకాలు చదవాలి, ముఖ్యంగా జీపీఓ లాంటి జాబ్ కొట్టాలంటే ఎలాంటి ప్రణాళికలు అనుసరించాలి అనే అంశాలపైన వీడియో ఉంటుంది కాబట్టి మీరు చివరి వరకు చూడండి. అయితే చాలామంది అభ్యర్థుల నుంచి వెళ్ళి మనకు కాల్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా సార్ సిలబస్ ఎలా ఉండబోతుంది, మీరు ఏమైనా పుస్తకాలు రిలీజ్ చేస్తున్నారా అని కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సమాధానంగా ఈ యొక్క వీడియోలో చాలా విషయాలు మనం చర్చించుకుంటాం. కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఈ క్వశ్చన్. నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూన్ మంత్లో రాబోతుంది. దాదాపుగా జీపీఓ కోసము 10,000 పోస్టులు ఉండే అవకాశం ఉండే ఫస్ట్లో. వాళ్ళందరినీ కూడా కొంతమందిని అంటే ఇప్పటికీ విఆర్ఏగా చేసినటువంటి చాలామంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక ఎగ్జామ్ నిర్వహించి గవర్నమెంటే కొంతమంది తీసుకున్నది. ఆ తర్వాత మనకు ఒక 6 నుండి 7,000 పోస్టులు ఖాళీలు వేకెన్సీస్ ఏర్పడ్డాయి. కాబట్టి దీనికోసం గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే టీజీపీఎస్సీ ద్వారా ఒక 7,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైతే మనకి నోటిఫికేషన్లో దాదాపు 6 నుండి 7,000 ఉన్నాయి. అంతేకాకుండా సిలబస్ అనే క్వశ్చన్ అడిగారు. సిలబస్ ఏముంటుందంటే జనరల్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లో చాలా అంశాలు ఉంటాయి అన్నట్టు. అట్లా ఒక 10-15 అంశాలు ఉంటాయి. ఏంటిది? కరెంట్ అఫైర్స్ అని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని, అంతేకాకుండా ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అలాగే తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉంటుంది. అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణ సమాజం సాహిత్యం అనే అంశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది. అంతేకాకుండా దాంతో పాటుగా విపత్తు నిర్వహణ ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఒకవేళ పోయినసారి పంచాయత్ సెక్రటరీలతో పోల్స్తే అందులో జనరల్ ఇంగ్లీష్ అయితే పెట్టలేదు. ఇందులో కూడా పెట్టడానికి అవకాశం లేకపోవచ్చు, అంటే ఉండకపోవచ్చు. అంటే ఏంటంటే విఆర్ఓ లాంటి ఎగ్జామ్ అన్నట్టు, విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ లాంటి ఎగ్జామ్. కాబట్టి ఇక్కడ సిలబస్ పేపర్ 1 ఉంటుందా ఉండదా, లేకుంటే ఎక్కువ పేపర్ ఉంటుందా అన్నప్పుడు ఈ అంశాలు అయితే ఉండే అవకాశం ఉంది. పేపర్ 2కి సంబంధించి ఏ అంశాలు? భూభారత చట్టము. ముఖ్యంగా ఈ జీపీఓ నోటిఫికేషన్ అంటే గ్రామ పరిపాలన అధికారి. ఈ గ్రామ పరిపాలన అధికారికి సంబంధించి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆలోచన ఏంటిది? భూభారత చట్టాన్ని అమలు చేయాలి. ఈ భూభారత చట్టాన్ని అమలు చేయాలంటే తెలంగాణలో నుండి ప్రతి కమతం అంటే లెక్కించాలి. ఈ కమతాన్ని లెక్కించాలంటే ఎవరు కావాలి? ఆ చట్టంపై అవగాహన వ్యక్తులు కావాలి. అందుకోసం సిలబస్లో భూభారత చట్టాన్ని పెట్టే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా గ్రామ పరిపాలన అధికారులు కదా. గ్రామ పరిపాలన అధికారులు మనకు పంచాయతీరాజ్ చట్టం ఉంటుంది. ఇది 2018 పంచాయతీరాజ్ చట్టం ఉంటుంది. ఆ చట్టంలో ఏముంటాయి? పంచాయతీరాజ్ కార్యదర్శి అంటే నిర్వహించే అధికారాలు, విధులు, గ్రామ పరిపాలన అధికారాలు ఎలా ఉంటాయి, అలాంటి అంశాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉంటాయి. ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటిది అంటే గ్రామ పరిపాలన గురించి, అలాగే పట్టణ పరిపాలన గురించి వివరించే చట్టాలు. అంటే ఎలాంటి పరిపాలన కొనసాగించాలి, ఎలాంటి గ్రామ పరిపాలన ఎలాంటి విధులు ఉంటాయి, అంతేకాకుండా ఎలాంటి అంటే అధికారాల ద్వారా ముఖ్యంగా గ్రామ పరిపాలన చేపడుతున్నాం అనే అంశాలు కూడా అందులో బాగా ఉంటాయి. కాబట్టి ఆ చట్టాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ పథకాలు అయితేంది, అలాగే గతంలో అంటే మనకు 1950 నుంచి మొదలు పెడితే 2025 వరకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా ఒకవేళ సిలబస్లో చిన్న మార్పులు చేస్తే విఆర్ఓ అనే అంశం వచ్చినప్పుడు చూస్తే వీళ్ళందరూ కూడా విఆర్ఏలను తీసుకుంటారు. కాబట్టి కొద్ది పరిధిలో రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇవి ఉంటాయా ఉండదా అనేది అందరి ఒక అపోహ మాత్రమే. కానీ 100% సిలబస్లో ఏ అంశాలు ఉంటాయంటే పేపర్ 2 అంటే పేపర్ 2 ఉన్నా లేకపోతే పేపర్ 2లో లేకుండా పేపర్ 1లో మెర్జ్ చేసిన భూభారత చట్టం ఉంటుంది, అలాగే పంచాయరాజ్ యాక్ట్ ఉంటుంది, 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉంటాయి, అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రణాళిక కాలంలో తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. ఇవి సిలబస్లోని అంశాలు. ముఖ్యంగా పేపర్ 1లో తీసుకుంటే ఇప్పుడైతే ఏమైతే చెప్పుకున్నామో కరెంట్ అఫైర్స్ అయితేంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితేంది, ఇండియన్ జాగ్రఫీ అయితేంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేంది, అలాగే విపత్తు నిర్వహణ అయితేంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితేంది, తెలంగాణ చరిత్ర సంస్కృతి ఏంది, తెలంగాణ సమాజం అయితేంది, వీటికి సంబంధించి మార్కెట్లో ది బెస్ట్ బుక్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ నుండి కూడా మనం జనరల్ స్టడీస్ పుస్తకాన్ని రిలీజ్ చేస్తాం ఆల్ ఇన్ వన్. నువ్వు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్గా, నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతావా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతావా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతావా, AEE ప్రిపేర్ అవుతావా, ఏఈ ప్రిపేర్ అవుతావా, ఏదైనా ప్రిపేర్గా దానికి ఒక ఆల్ ఇన్ వన్ పుస్తకాన్ని రిలీజ్ చేస్తా అన్ని సిలబస్ సంబంధించి. ఆ పుస్తకం అనేది నిన్ను అంటే జిఎస్లో పేపర్ 1లో నిన్ను అత్యధిక స్కోర్ చేసే అవకాశం ఉండేటట్టు ఒక 1200 పేజీల పుస్తకాన్ని మనం రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే సిలబస్లో ఏ అంశాన్ని విస్మరించద్దు, ఉన్న అంశాల వరకు మంచి పుస్తకం రిలీజ్ చేస్తాం. కాబట్టి ఆ పుస్తకం జనరల్ స్టడీస్కి ఒక స్టాండర్డ్ పుస్తకంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 5-6 నెలలుగా మేము ఆ పుస్తకం మీద ఫోకస్ చేస్తున్నాం. ఏ పుస్తకం తీసుకున్నా నేను ఒక 3-4 మంత్స్లో చేస్తాను, ఎందుకంటే నాకున్న 10 సంవత్సరాల అనుభవం. కానీ ఈసారి మార్కెట్లో మనం టాప్లో ఉన్నాం. ఏది ఇంత రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనం తెలంగాణ ఉద్యమం బుక్ రిలీజ్ చేస్తే 150 ప్రశ్నలకి 143 క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే తెలంగాణ అంటే ఇండియన్ అలాగే తీసుకుంటే తెలంగాణ చరిత్ర పుస్తకం తీసుకుంటే 55 క్వశ్చన్స్కి 55 మార్కులు వచ్చేసినాయి. ఎకానమీ 150 క్వశ్చన్స్కి 143, 130 క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. అది పేపర్ 3 అలా ఆ నేపథ్యం చేసుకొని అలాగని స్టాండర్డ్ పుస్తకం తీసుకొస్తున్నాం. కాబట్టి ఆ పుస్తకం అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బేసిక్స్ కోసమైనా మీరు అభ్యర్థులు అంటే కరెంట్ అఫైర్స్ కోసము నేను చెప్పే కొన్ని తీసుకోండి. కరెంట్ అఫైర్స్ కోసం వచ్చేసి తీసుకుంటే మనకు షైన్ ఇండియా మ్యాగజైన్ ఉంటుంది, అలాగే ఈనాడు పేపర్ చదివితే సరిపోతుంది. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి మనం రిలీజ్ చేస్తున్నాం, ఆ పుస్తకాన్ని తీసుకుంటే బాగుంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పుస్తకం తీసుకుంటే మార్కెట్లో విన్నర్స్ పబ్లికేషన్స్ ఉంటుంది. అలాగే తీసుకుంటే ఇండియన్ జాగ్రఫీ తీసుకుంటే, అలాగే తెలంగాణ జాగ్రఫీ తీసుకుంటే మనం కూడా రిలీజ్ చేసాము. అలాగే జీనియస్ పబ్లికేషన్ ఉంది, విన్నర్స్ నుంచి వచ్చింది. ఈ 2 పుస్తకాలు మార్కెట్లో ది బెస్ట్ పుస్తకాలే. అలాగే తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అది తెలుగు అకాడమీ పుస్తకం ఉంది. అలాగే విపత్తు నిర్వహణ ఉన్నది, అది కూడా తెలుగు అకాడమీ పుస్తకం ఉంది. అలాగే తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించి తెలుగు అకాడమీలో పుస్తకం ఉంది, మన జీనియస్ పబ్లికేషన్ నుంచి కూడా ఉంది. అలాగే తెలంగాణ సమాజం సంస్కృతికి సంబంధించి తీసుకుంటే మన జీనియస్ పబ్లికేషన్లో మాత్రమే ఉంది. అలాగే తీసుకుంటే విపత్తు నిర్వహణ కూడా మనకు తెలుగు అకాడమీలో ఉంది. ఇలా అనేక పుస్తకాలు కూడా స్టాండర్డ్ పుస్తకాలు ఎంచుకోగలిగితే అంటే తక్కువ టైం ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో పుస్తకాలు చదవాలంటే అన్ని కూడా 200, 300 పేజీలు, 500 పేజీలు, 1000 పేజీలు ఉంటాయి అన్నట్టు. ఇట్లా కాబట్టి ఒక స్టాండర్డ్ పుస్తకాన్ని, ఒక ఆల్ ఇన్ వన్ పుస్తకాన్ని ఎంచుకోగలిగితే సిలబస్ రిపీట్ కాగలుగుతుంది. అంటే ఏ ఎగ్జామ్ అంటే విజయం సాధించాలన్నా ఫస్ట్ సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో అంశాలు కవర్ అవుతున్నాయా లేదా, కవర్ అయిన అంశాలు మనం ఎంతవరకు అంటే రిపీట్ చేయగలుగుతున్నాము, చదవగలుగుతున్నాము, రివిజన్ చేయగలుగుతున్నాము, అది చదివిన దాన్ని టెస్టుల రూపంలో అంటే టెస్టులు రాసినప్పుడు మనకు ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో, నీకు 45 వచ్చినాయి అంటే నువ్వు సక్సెస్లో ఉన్నట్టు. నీకు 50కి 10 మార్కులు వస్తున్నాయి అంటే నువ్వు ఏదో నీకు కలిగిందన్నట్టు. కాబట్టి నేనేమంటున్నా 50 క్వశ్చన్స్కి 40 చేసేటట్టు నువ్వు ఉండాలి. అలా నువ్వు ప్రిపేర్ కాగలిగితే నువ్వు ఏదైనా సక్సెస్ అవుతావు. కాబట్టి ఈ యొక్క 6 నెలల టైంని నీ చేతిలో తీసుకోగలిగితే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాడు ఎక్కువ టైం ఇవ్వడు, ఎందుకంటే 3 మంత్స్ 2 మంత్స్ మాత్రమే టైం ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క 60 రోజుల 70 రోజుల నువ్వు సస్తావా బతుకుతా తెలియదు. ఆ సిలబస్ ఏంది, ఆ నోటిఫికేషన్ ఏంది, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఒక కాన్స్టెంట్గా నువ్వు ప్రణాళిక వేయగలగాలి. వేయగలిగి ఒక 10 గంటలు చదువుతావా 12 గంటలు చదువుతావా నీ ఇష్టం. చదివిన దాన్ని రివిజన్ చేయగలగాలి. ఆ రివిజన్ చేసిన దాన్ని టెస్టుల రూపంలో రాయగలిగితే నీకు విజయం నీదే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి, నీ జిల్లా పరిధిలో నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. జిల్లా పోస్టులు ఇవన్నీ కూడా జిల్లా పోస్టులు. ఉదాహరణకి వరంగల్ ఉందనుకోండి, వరంగల్కి ఒక 200 పోస్టులు, అలాగే హన్మకొండ ఉందనుకోండి ఒక 100 పోస్టులు, అలాగే ములుగు ఉందనుకోండి ఒక 150 పోస్టులు. ఇలా జిల్లా పరిధి పోస్టులు కాబట్టి జిల్లాకే పరిమితం అవుతుంది. కాబట్టి ఆ జిల్లా లెవెల్లో నువ్వు టాప్లో ఉండడానికి అవకాశం చేసుకుంటూ నువ్వు ప్రిపేర్ అయ్యగలిగితే నీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే అంటే ఎన్నో పబ్లికేషన్స్ బుక్స్, ఎన్నో అంటే మంచి పేరు ఉన్న పబ్లికేషన్స్ బుక్స్ చాలా ఉండగా ఎందుకు జీనియస్ పబ్లికేషన్ బుక్నే ఫాలో అవ్వాలి? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మార్కెట్లో ది బెస్ట్ బుక్స్ ఇస్తూ
అభ్యర్థుల యొక్క మన్ననను పొందుతూ, అంటే ఏ పేపర్ తీసుకున్నా నువ్వు ఏ ఎగ్జామ్ పెట్టుకొని నా నుండి వచ్చిన పుస్తకం నుంచి 90% ఎబో పుస్తకాలు అంటే ఆన్సర్స్ మన పుస్తకాలే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులే చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులే సార్ మీ పుస్తకం నుండి చదివి మేము జాబ్ కొట్టాము అని అభ్యర్థులు చెప్తున్నారు. కాబట్టి ఆ పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో నెంబర్ 1గా ఉన్నాయి. అంటే మీ బుక్స్ ఫాలో అంటే ఏ టైప్స్ జాబ్స్ పొందారు చెప్పగలరా? మన యొక్క పుస్తకాలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు. గ్రూప్స్ అంటే గ్రూప్ 1 అయితేంది, గ్రూప్ 2 అయితేంది, గ్రూప్ 3 అయితేంది, అలాగే గ్రూప్ 4 అయితేంది, SI కానిస్టేబుల్, అలాగే వివిధ రకాలు ఉండే జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్కి. ఉదాహరణకి CDPO అయితేంది, EO అయితేంది, AWE అయితేంది, AE అయితేంది, అలాగే సింగర్ అండ్ ఎగ్జామ్ అయితేంది, ఇలా JLM అయితేంది, ఇలాంటి అన్ని పోస్టులకి జనరల్ స్టడీస్కి ఈరోజు మార్కెట్లో టాప్ అంటే జీనియస్ పబ్లికేషన్ వచ్చినటువంటి ఆల్ ఇన్ వన్ పుస్తకం మార్కెట్లో ఉంది. కాబట్టి అందరూ ఆ పుస్తకం చదివితే బాగుంటుంది. ఓకే, అంటే ఇది జీనియస్ పబ్లికేషన్స్ అనేది అంటే స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపుగా ఇప్పటికి 9 సంవత్సరాలు దాటిందమ్మ. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల్లో ఎంతమందికి జాబ్ రావచ్చు? దాదాపుగా ఈ రోజు మార్కెట్లో చదివే, ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, ఎక్కడ బయటకు వచ్చినా తెలంగాణ కల్చర్ చదవాలంటే నా పుస్తకమే, తెలంగాణ మూవ్మెంట్ చదవాలంటే నా పుస్తకమే, తెలంగాణ హిస్టరీ చదవాలంటే నా పుస్తకమే, ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవ్వాలనుకుంటే నేను ఇవ్వాల్సిందే. ఈ రోజు ఏ పుస్తకం వచ్చినా మార్కెట్లో ముందులో ఉంటున్నాం. కాబట్టి మనం సక్సెస్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్లో ప్రతి అభ్యర్థికి అవసరమైన ప్రతి మెటీరియల్ని అందించగలుగుతున్నా. ఓకే, అంటే ఏ గ్రూప్స్కి సంబంధించిన అయినా సరే మెటీరియల్ని మీరు అందించగలుగుతున్నారు కాబట్టి అందరికంటే టాప్లో ఉన్నాము, ముందులో ఉన్నాం. కాబట్టి అభ్యర్థుల నుంచి మన నుండి మంచి పేరు ఉంది వాళ్ళకు కూడా. ఓకే, అంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతారో చెప్తారు, అలాగే ఎలాంటి బుక్స్ తీసుకోవాలో కూడా చెప్తారు. అంటే మీరు ఇన్స్టిట్యూట్ కూడా ఉందా మీకు సంబంధించి? ఆన్లైన్ ఉందండి, ఆన్లైన్ ఉంది. దానికి సంబంధించి గ్రూప్స్కి సంబంధించి ఆన్లైన్ మనము క్లాసెస్ నిర్వహిస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా పెడతాం. ఈ GPOకి సంబంధించి జూన్ 2న కూడా మనము GPOకి సంబంధించి కోర్సును అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఇది టెస్ట్ సిరీస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. అంటే ఇప్పుడున్న కాలంలో అంటే బిజీ షెడ్యూల్లో చాలా మంది ఆన్లైన్ క్లాస్లోనే ప్రిపేర్ అవుతున్నారు. అప్పుడు బుక్స్ చదవాల్సిన అవసరం ఉండదా? అయితే ఎంత అంటే ఆన్లైన్ క్లాసెస్లో ఎలా ఉంటుందంటే చదివిన దాన్ని మర్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. పుస్తకం చదవడం వల్ల ఏమవుతుందంటే నీకు విన్నది ఒకసారి అయితే పుస్తకాన్ని ఏమవుతుందంటే మనకు చదివింది కంటెంట్ ఒక సీక్వెన్స్లో ఉంటుంది. క్లాస్ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఏ సార్ అయినా సరే ఒక పాలిటీ అంశాన్ని వివరిస్తున్నాడు అనుకోండి, మొత్తం షెడ్యూల్స్ ఉంటాయి అనుకో, షెడ్యూల్స్ అన్ని వివరించలేకపోతారు వరుసగా. ఆ షెడ్యూల్లో ఏం అంశాలు ఉన్నాయి, ఏ చట్టం ద్వారా వాటి చేర్చబడిల్లు అని అన్ని అంశాలు వివరించలేకూడదు. కానీ పుస్తకంలో ఏముంటాయంటే ప్రతి డీటెయిల్డ్గా ఉంటుంది అన్నట్టు, ప్రతి డీటెయిల్గా అంశం ఉంటుంది. కాబట్టి ఒక స్టాండర్డ్ పుస్తకం ఎంచుకొని ఏదైనా క్లాస్ విన్న తర్వాత ఒక్కసారిగా కొన్ని పుస్తకం చదివితే ఆ సార్ ఏమేం కవర్ చేయలేదో అంశాలన్నీ కూడా పుస్తకంలో ఉంటాయి. కాబట్టి పుస్తకమే ప్రామాణికం అవుతుంది. దేనికైనా సరే పుస్తకమే ప్రామాణికం అవుతుంది. ఎందుకంటే పుస్తకాలు కదా కేసు వేస్తే నిలబడేది. ఏదైనా ఇప్పుడు క్వశ్చన్లో రాంగ్ ఉందనుకో, ఒక స్టాండర్డ్ పుస్తకం ఉంటుంది. ప్రూఫ్ ఏంటిది? పుస్తకమే. నువ్వు ఆన్లైన్ క్లాసులో సార్ చెప్పిండు అది రైట్ అంటే కాదు, దానికి ప్రూఫ్ ఏంటిది? జీవోలే కదా. ఏదైనా జీవో ఉంటేనే అంటే దానికి ముందుకెళ్తుంది. కాబట్టి పుస్తకం కూడా అట్లాంటి జీవో లాంటిదే. కాబట్టి ఆన్లైన్ క్లాస్ కంటే కూడా పుస్తకాలు అనేవి బెటర్గా ఉంటాయి, ఎక్కువ సమాచారాన్ని ఇవ్వగలుగుతాయి, నిన్ను ముందు విజయపథం తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ క్లాసెస్ ఎలా ఉంటాయంటే నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావు కోర్సు గురించి ఒక అవగాహన కల్పిస్తాయి. ఈ అవగాహన కలిగించిన సమాచారాన్ని మనం ఏం చేస్తాం, పుస్తకాల ద్వారా ఎక్కువ నేర్చుకొని ఎగ్జామ్స్లో మన సత్తాను చూపించగలుగుతాం. ఓకే, అంటే మీరు ఆన్లైన్ క్లాస్లో చెప్పేది కూడా బుక్స్లో ఉన్నవే చెప్తున్నారు. కాబట్టి బుక్స్ని కూడా తప్పకుండా ఫాలో అవ్వాలనేసి చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.